ఘనమైన స్వాగతం పలుకుతున్నారు. నార్షేక్ మస్తర్ కొంచెం టైం 1 అవర్ టైం పడుతుంది. ఈ యొక్క మేడం గారు వచ్చి ఈ ఎన్నిక నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదంతో మహబూబ్నగర్ జిల్లాలోని మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గం ప్రజల యొక్క ఆశీర్వాదంతో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క కృషితో ఈ యొక్క విజయం సాధ్యమైంది. నరేంద్ర మోదీ గారు నారాయణపేట సభకు ఇచ్చేసి ఎన్నికల సభలో ప్రసంగించి నాకు ఈ ప్రాంతం నాకు మహబూబ్నగర్ సీటును పార్లమెంట్ అభ్యర్థిగా సీటును కేటాయించి మరి నా ఈ సీటులో నా గెలుపు కోసం నన్ను ఆశీర్వదించినటువంటి నరేంద్ర మోదీ గారిని మరి నా గెలుపు కోసం నాకు ఓటేసినటువంటి అన్న తమ్ముడు అక్క చెల్లె యువకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క గెలుపు కోసం కృషి చేసినటువంటి ప్రతి కార్యకర్తకు కూడా నా యొక్క శిరస్సు వంచి వారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు ఎందరో ఈ యొక్క ఎన్నికల్లో డీకే అరుణమ్మను ఓడగొట్టాలని ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి గారు స్వయాన ఆయన నిలబట్టేటే ఇక్కడ 11 సార్లు ఈ నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చి అనేక రకాలుగా మహబూబ్ నగర్ ప్రజలను ఎదిరించేటటువంటి ప్రయత్నం చేసిండు. ఈ సీటు ఓడిపోతే రేవంత్ రెడ్డి ఓడిపోయినట్టు, ఈ సీటు ఓడిపోతే నా ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఉండదు, నేను ఈ సీటు ఓడిపోతే నాకు గౌరవం లేనట్టే, నేను ఈ సీటు ఓడిపోతే నా కుర్చీ కూడా ఉండదో అనేటటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఆయన పెద్ద ఎత్తున సభల్లో ప్రసంగించారు. ఈ సీటు ఆయననే పోటీ చేస్తున్నట్టుగా ప్రచారం చేసిండు. నన్ను కనుక ఓడిస్తే ఈ ప్రాంతంలో అభివృద్ధి ఆగిపోతుందని చెప్పి బెదిరించింది. ఆయనను కనుక గెలిపించకుంటే ఈ సీటు డీకే అరుణమ్మని గెలిపిస్తే, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే ఇక్కడ అభివృద్ధి అంతా కూడా ఆగిపోతుంది అనేటటువంటి భయాన్ని సృష్టించింది. ఈ ప్రాంతంలో అన్ని రకాలుగా ఒక ముఖ్యమంత్రిగా ఎన్ని రకాలుగా తను ప్రయత్నం చేయాలో, ఎన్ని రకాలుగా లోపాయికారి విధంగా పనిచేయాలో అన్ని రకాలుగా వారు పనిచేసినప్పటికీ కూడా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం కావాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుతున్నారు. వారి నాయకత్వంలో ఇక్కడ మా ఎంపీగా డీకే అరుణమ్మ ఉండాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని కోరుతున్నారు. ఈరోజు వారి యొక్క ఆశీర్వాదం మేరకే ఇవాళ విజయం సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎన్ని రకాలుగా వీళ్ళు కుట్రలు పనినా, ఎన్ని రకాలుగా అందరికీ ఫోన్లు చేసి భయపడిచ్చినా, ఎన్ని రకాలుగా కులాన్ని ఉపయోగించుకొని కూడా రెడ్లకందరికీ కూడా ఒక టీంను పంపించి వాళ్ళకందరికీ దొంగ మీటింగ్లు పెట్టి వాళ్ళ పుట్టినరోజు లేకున్నా పుట్టినరోజు సృష్టించుకొని దావతులు ఇచ్చి